ఫస్ట్ వీడియో వచ్చేసేసి మనం ఈ కాగడ మల్లె పూలని చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ను ఏ విధంగా కట్టవచ్చు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేనైతే దారపు రీలు తీసుకున్నాను. మనం ఒక ఎస్టిమేట్ వేసి అంటే మనకి ఎంత దారం కావాలి, పూలు కడితే ఎంత పూలు అవుతాయి అన్నది ఒక ఎస్టిమేట్ వేసి లెఫ్ట్ హ్యాండ్లో దారం ఉంచేసుకొని ఇటువైపు ఏమో దారపు రీల్నేమో రైట్ హ్యాండ్ వైపు ఉంచేసేయాలి. సెంటర్లో అయితే వీడియోలో చూపించిన విధంగా పైన పువ్వు కింద పువ్వు పెట్టేసేసి మనం పూలు ఎలా స్టార్టింగ్ స్టేజ్లో కడతాము అలాగైతే కట్టేసేయాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే కట్టేయాలి. ఫస్ట్ నేను చూపించిన కదా లెఫ్ట్ హ్యాండ్ వైపు మనం పూలు కట్టాలి అనుకుంటాం కదా, అంత దారం అయితే వదిలేసేసి రైట్ హ్యాండ్ దారపు రీలు ఉంచుకొని ఇక మధ్యలో అయితే స్టార్ట్ చేసి కట్టేయాలి ఈ విధంగా. ఇక సెకండ్ అయితే నేను ఇప్పుడు కట్టాను కదండి, ఇది వచ్చేసేసి లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసేసి 4 బేట్ల దారం, రైట్ హ్యాండ్లో 1 బేట దారం, ఆ రెండింటిని కలిపి 3 వేసేసి ఇక స్టార్టింగ్ వచ్చేసేసి మనం పూలు స్టార్టింగ్ కట్టే విధంగా పైన కింద కలిపేసేసి కట్టేసేసి దాని తర్వాత వచ్చేసి నేను లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న దారం మీద అయితే ఈ పువ్వు కాడను పెట్టేసేసి చుట్టూరు అయితే తిప్పేసి కాడ మీదగా అయితే ఈ దారాన్ని తీస్తున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది. చూడండి, సరిగా అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా అయితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అర్థం కాదు, నిదానంగా అయితే అర్థమవుతుంది. చూడండి, వీడియో అయితే కొంచెం లెంతీగా అయితే పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు. ఇదిగోండి కాడని అయితే అటువైపు పెట్టేసి ఇలా రౌండ్ తిప్పి ఇలా కాడకి పక్కగా నేను దారం అయితే తీస్తున్నాను. చూడండి, దగ్గర నుంచి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఒక చోట కాకపోయినా ఒక చోట అయినా పూర్తిగా అయితే అర్థమైపోతుంది. ఇక అలా అర్థమైతే మీరు సూపర్ అంటే ఈజీగా మాల అయితే కట్టేసేయచ్చు. మనకి పువ్వులు ఉన్నా కానీ పేరెంట్స్ అయితే కట్టేస్తారు. ఇప్పుడు సిటీస్లో అలా ఉండేసి కట్టుకోవడం రాని వల్ల అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి, డెఫినెట్గా అయితే మీరు కట్టగలరు. ఫస్ట్ వచ్చేసేసి స్లో అవుతుంది రాని వాళ్ళకి, తర్వాత ఫాస్ట్గా కట్టేస్తారు అలవాటు అయిపోయి. దీనికి వచ్చేసేసి మనం అదిగోండి ఇప్పుడు కాడ పట్టేసి నేను ఒక ఫింగర్ అయితే పెట్టాను కదా, మనం వేళ్ళు అయితే పువ్వును గట్టిగా పట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం గట్టిగా అయితే తిప్పాలన్నమాట, దారాన్ని చుట్టాలి. అప్పుడే మనకి పువ్వులు అనేవి ఉంటాయి. మీరు సరిగా చుట్టకపోయినా, ఏళ్ళు సరిగా పెట్టకపోయినా కానీ పువ్వులు అనేవి ఊడిపోతాయి. మీరు గట్టిగా చుట్టి ఏలు తీయకుండా అలాగే ఉంచి మీరు కరెక్ట్గా కట్టినట్లయితే మనం తలలో పెట్టుకున్నా కానీ పువ్వులు ఈ మాల నుంచి ఊడిపోవు. ఒకసారి నేను చెప్పినట్లు మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేసి కడితే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కామెంట్ చేస్తారు. ఒకసారి అయితే ట్రై చేయండి. పువ్వు కాడ పెట్టాము, తిప్పాము, ఇలా పక్కకు తీసాము, ఇంకంతే. పర్సన ఒక్కొక్క పువ్వు పెట్టుకోవడం, ఇదే ప్రాసెస్ రిపీటెడ్గా చేస్తూ ఇక అన్ని పూలని ఇలాగే అల్లేసేయాలి. ఇక మనం తిప్పుతూ ఉంటాం కదా, ఆ మాల కూడా తిరుగుతూ మనకి మాలగా తయారైపోతుంది. మనం ఏమి లేదు, ఒక పువ్వు పెడుతున్నాం అంతే. ఇక రౌండ్ తిప్పేసి ఇలా పువ్వు మీదగా దారం తీస్తున్నాం. తర్వాత మళ్ళీ ఫింగర్ని కొంచెం పక్కకి, మళ్ళీ ఒక పువ్వు ఫింగర్ని పెట్టేసి మళ్ళీ ఆ పువ్వు కరెక్ట్గా తిప్పేసేసి పక్క తీసినాక మళ్ళీ ఫింగర్ని కొంచెం పక్కకు పెడుతున్నాం. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను చెప్పింది వింటూ మీరైతే నీట్గా అయితే గమనించండి, ఈజీగా అర్థమైపోతుంది. నేను వాయిస్ ఓవర్ వచ్చేసేసి అక్కడక్కడ ఇస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు కాబట్టి మీకైతే చెప్పకపోయినా కానీ
చూస్తూ ఉన్నా కానీ కట్టే విధానం అయితే తెలుస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలుపండి. ఫస్ట్ అయితే మనం ఇలా కట్టడం ఈజీగానే ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు నేను ఇన్ని కట్టేసేసాను. మనకు ఆ మాల పెద్దగా వచ్చేసరికి మనం పూలు మొత్తం రొటేట్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఇలాగా తిప్పుతూ ఇలా తిప్పేసి ఇలా పక్కకు తీయాలి. ఇంకా మనం మూర పూలు కట్టేసరికి కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కష్టం అనుకున్న వాళ్ళు ఇంత కట్టేసిన కాడి నుంచి ఇది కట్ చేసి ఇక్కడ ముడి వేసేయాలి. ముడి వేసేస్తే గట్టిగా ఊడిపోవన్నమాట. ఇక వేరేది కూడా ఇదే ప్రాసెస్లో కట్టేసేసి ముడి వేసేసి ఇక్కడ దారం ఉంచుకొని ఆ రెండింటిని అయితే జాయిన్ చేయొచ్చు. ఆ కష్టం లేదనుకున్న వాళ్ళు ఒకే మాలలో ఇంత బోరగా అయితే కట్టేసేయచ్చు. ఇది నేను ఈజీగా అయితే మూర పూలు అయితే కట్టేసేసాను. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా కట్టేస్తే మీరే ఫాస్ట్గా కట్టేయగలరు. మనం తలలో పెట్టుకున్న ఈ పూలు ఊడిపోయి అయితే పోవండి, అలాగే ఉంటాయి ఈ మాల. మనకి ఇలా పెద్దగా మాల తయారైన కాంచి ఇలా చుట్టూరు తిప్పుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు. తెలియని వాళ్ళకైతే పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. గట్టిగా అయితే పట్టుకోవాలి. మాల పెద్దదైన కాడి నుంచి లూజ్గా అయితే అసలు పట్టుకోకండి, పూలు అయితే ఊడిపోతాయి. చాలా అంటే చాలా సింపుల్. ఇదిగోండి మూర పూలు అయితే కట్టేసాము. ఇక్కడైతే నేను ముడి వేసేస్తున్నాను, అయిపోయింది. ఏలు తీసేసి మనం గట్టిగా లాగైతే ఈ విధంగా ఆ రెండు దారాలతో ఈ విధంగా ముడి వేసేయాలి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా కట్టేయచ్చు. 1-2 సార్లు అయితే గమనించి వీడియో చూసి ఈ మాల అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.